సారీ ఇవాళ నాకు తెలిసి అంటే ఉంటారు, కానీ ఈరోజు మాత్రం ఒక ప్రౌడ్ ఫాదర్గానే నేను ఫస్ట్ సినిమాకే మాకు ఇది రావడం యాక్చువల్లీ మేము అనుకోలేదు. మంచి సినిమా చేస్తున్నామని నమ్మేం తప్పితే 50 డేస్ వరకు తీసుకొస్తారంటే అది నమ్మశక్యంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. యూ ఆల్ డిజర్వ్ దిస్. ఆల్ టెక్నీషియన్స్, క్రూ, కాస్ట్, ప్రొడక్షన్, మీ అందరికీ ఇది డిజర్వ్ అనుకుంటున్నాను నేను. 50 డేస్ వరకు థియేటర్లో ఒక సక్సెస్ఫుల్ రన్ ఉంటుందని వీ రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అది ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత అది తీసుకెళ్లే ఆడియన్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ది ఆడియన్స్ అండ్ ది ప్రెస్ అండ్ ది మీడియా who really encouraged a good film like Kamti Kurrallu. And thank you so much boys and girls for giving such an extraordinary performance. ఎందుకంటే Kamti Kurrallu అంటే మీరే, ఇట్స్ యువర్ ఫిలిం. You gave it your 100%. I wish ఫ్యూచర్లో కూడా మనం ఇంకా సినిమాలు కలిసి చేయాలని కోరుకుంటున్నాను. వన్ పర్సన్ దట్ ఐ రియలీ జెన్యున్లీ వాంట్ టు వర్క్, ఇప్పుడు కూడా జెన్యున్గానే చెప్పాను, జెన్యున్లీ వాంట్ వర్క్ విత్ ఇస్ వంశీ గారు. ఎందుకంటే వెన్ హీ కేమ్ ఈ సినిమాతోటి నా దగ్గరికి వచ్చినప్పుడు హీ డిడ్ నాట్ సే ఇది చిన్న సినిమా అని ఆయన చెప్పినా కూడా ఐ నో దట్ హీ న్యూ ఇట్ వాస్ నాట్ అ స్మాల్ ఫిలిం. బికాజ్ చాలా ఎమోషనల్గా, చాలా ట్రూ టు రియాలిటీగా ఒక రియల్ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్ని ఎంత న్యాచురల్గా చూపించాలని his vision is very beautiful. So Vamshi, I wish we work for many more films. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ నాన్నగారితో ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈరోజే గేమ్ చేంజర్ సాంగ్ లాంచింగ్ ఉంది. సో ఈ కొనుదలకు నాకు ఎక్కడో అన్నీ ఈరోజు ఈవెంట్ జరుగుతున్నాయి. సో ఎనీహౌ కమిటీ కుర్రాళ్ళు ముందు ప్రొడ్యూసర్స్ ఫనీ అండ్ నిహారిక గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు ముందు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమా తీయాలంటే కొత్త దర్శకులు వస్తారు, నరేషన్ ఇస్తారు, అది రైట్ కథ అయినప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 150 నుంచి 200 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఆడేటి ఈ సంవత్సరం మొత్తం తీసుకుంటే 10 సినిమాలే. మొత్తం ఫస్ట్ టైం విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాలని ఫైట్స్ చాలా చేశాడు, చాలా పేరున్న మాస్టర్ అతను. కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వెల్ సీన్, అది అంటే ఒక మాస్టర్ పీస్. అది ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు. అందుకని విజయ్ నేను చెప్పింది, ఫస్ట్ టైము యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసావు, ఇప్పుడు హీరోలను బట్టి నువ్వు వెళ్ళాలి, బట్ కథను బట్టి వెళ్ళేవు చూడు, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ. అవును, పొద్దున్న లేదా నిహారిక తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి. యాక్చువల్గా నేను 3 అని చెప్పింది, 1 o'clock అయింది, నువ్వు వచ్చేసే అంది. నీకేమైనా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు, ఇక అన్నీ వదులుకొని నేను కూడా వచ్చేసాను.